మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కెరియర్లో 1400 కోట్లు రాబట్టిన RRR మూవీ ఉంది. తరువాత వచ్చిన దేవరా 670 కోట్లు కొల్లగొట్టింది. ఇలా 2 పాన్ ఇండియా హిట్ల తర్వాత వార్ 2 మూవీతో 2000 కోట్లు కొల్లగొట్టేందుకు రెడీ అయ్యాడు ఎన్టీఆర్. కానీ తన నిర్ణయాల వల్ల ఫ్యాన్స్లో కొంత కన్ఫ్యూజన్ కనిపిస్తోంది. RRR తర్వాత ఏం చేయాలి అనుకునే టైంలో కొరటాల శివ సినిమా మాత్రమే తన ముందుంది. అదే ఇప్పుడు అరడజన్కి పైనే సాలిడ్ కాంబినేషన్లు సెట్ అయ్యేలా చేసింది. ఆల్రెడీ వార్ 2 తర్వాత డ్రాగన్గా బిజీ అయ్యాడు ఎన్టీఆర్. తర్వాత దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. నెల్సన్ దిలీప్ ప్రాజెక్ట్కి పచ్చ జెండా ఊపాడు. త్రివిక్రమ్ మేకింగ్లో గాడ్ ఆఫ్ వార్ మూవీతో కార్తికేయుడిగా మారబోతున్నాడు. ఇది కాకుండా సందీప్ రెడ్డి వంగ మూవీ కూడా ప్లానింగ్లో ఉంది. తన వరుస ప్లానింగ్ చూస్తుంటే ఫ్యాన్స్కి థ్రిల్ అనిపించవచ్చు. కానీ ఒక విషయంలోనే అభిమానుల్లో కంగారు పెరిగింది. అదే కన్ఫ్యూజన్గా మారుతోంది. ఎందుకు? హ్యావ్ ఎ లుక్. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మొన్న హిందీ మూవీ వార్ 2లో తన పాత్రకి డబ్బింగ్ చెప్పాడు. తెలుగుతో పాటు హిందీలో కూడా తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పాడు. ఇక డ్రాగన్గా బిజీ అవుతున్న తను వార్ 2 పెండింగ్ సాంగ్ షూటింగ్కి సిద్ధమవుతున్నాడు. ఈ 2 విషయాల్లో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. కానీ ఆ తర్వాత తాను ఏ సినిమా చేస్తాడనే విషయంలోనే క్లారిటీ లేదు. 1 కాదు 2 కాదు, ఆల్మోస్ట్ అరడజన్ సినిమాలు కమిట్ అయ్యాడు ఎన్టీఆర్. డ్రాగన్ మూవీ ఆల్మోస్ట్ ఇయర్ ఎండ్ వరకు టాకీ పార్ట్ షూటింగ్ జరగచ్చు. కాకపోతే జైలర్ 2 షూటింగ్ని పూర్తి చేసే పనిలో ఉన్న నెల్సన్ కుమార్ డ్రాగన్ తర్వాత ఎన్టీఆర్తో సినిమా తీస్తాడంటున్నారు. కానీ రాజమౌళి సెంటిమెంట్ని బ్రేక్ చేసి దేవర్ లాంటి హిట్ మూవీ సీక్వెల్లో పరిస్థితి ఏంటో తేలలేదు. చేయబోతున్నామని కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ ఇద్దరూ అనౌన్స్ అయితే చేసేశారు. కానీ ఎప్పుడనేది తేలలేదు. కానీ కొరటాల శివ మాత్రం దేవర్ 2 కోసం ప్రీ ప్రొడక్షన్ పనులు ఆల్రెడీ మొదలెట్టేశాడట. ఇక ఈలోపే రాజమౌళి కొడుకు నిర్మించే దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ కూడా ఎన్టీఆర్ బల్క్గా డేట్లు ఇచ్చాడు. ఈలోపే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తీయబోయే గాడ్ ఆఫ్ వార్లో కార్తికేయగా కనిపించబోతున్నాడన్న వార్త వచ్చింది. ఆల్మోస్ట్ అనఫీషియల్గా ఇది కన్ఫర్మ్ అయిన న్యూసే. కాకపోతే అఫీషియల్ అనౌన్స్మెంట్ ఆగస్టు 14న స్పెషల్ పోస్టర్తో వస్తుందట. అదే జరిగితే మరి డ్రాగన్ తర్వాత ఆ ప్రాజెక్టే పట్టాలెక్కుతుంది అనుకోవాలా? మరి సందీప్ రెడ్డి స్పిరిట్ యానిమల్ పార్క్ తర్వాత ప్లాన్ చేసిన తారక్ మూవీ పరిస్థితి ఏంటి? ఈ డౌట్లన్నింటికి ఈ నెల 20న క్లారిటీ వచ్చేలా ఉంది. అప్పుడే వార్ 2 ట్రైలర్, 25న వార్ 2 రెండో టీజర్ రాబోతుంది. ఆ గ్యాప్లోనే గాడ్ ఆఫ్ వార్, దేవరా 2 అనౌన్స్మెంట్లు వచ్చే అవకాశం ఉందట. దసరాకు గాడ్ ఆఫ్ వార్ని, దీపావళికి దేవర్ 2ని లాంచ్ చేసేందుకు ఎన్టీఆర్ ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఇక సమ్మర్లో నెల్సన్ దిలీప్ మేకింగ్లో ఎన్టీఆర్ మూవీ మొదలవుతోందట. ఈలోపు తన జైలర్ సీక్వెల్ని పూర్తి చేసి మ్యాన్ ఆఫ్ మాసెస్ కొత్త మూవీ కోసం స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేస్తాడని తెలుస్తోంది.